దగ్గర పడుతున్న కొద్దీ విజయనగరం అసెంబ్లీ స్థానంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కేడర్ వలసతో పరిస్థితులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతోందనే టాక్ కూడా నడుస్తోంది. సైకిల్ పార్టీ నుంచి అతిథి గజపతి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఈమె పోటీతో ఎవరికి నష్టం? తెలుగుదేశం ఓటు బ్యాంకును చీల్చే కుట్రలో భాగంగానే ఫ్యాన్ పార్టీయే గీతను బరిలోకి దించిందా? వాజ్ ది స్టోరీ? రాజుల సంస్థానం విజయనగరం అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు రసవతరంగా మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూతురు అతిథి గజపతి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వీరిద్దరే పోటీ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి సైకిల్ పార్టీ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలుగా మారాయి. తండ్రి అశోక్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అతిథి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ చొరవతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వైసీపీ కీలక నేతలను తన వైపు తిప్పుకున్నారు. తెలుగుదేశం టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. పార్టీలోని అసంతృప్తులను చంద్రబాబు బుజ్జగించారు. మీసాల గీతను కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. విజయనగరంలో ఎంతమంది బరిలో నిలిచినా టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. అయితే మీసాల గీత ఖర్చులో కూడా తగ్గకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు అందరి నోట ఒకే మాట వినిపిస్తోంది. మీసాల గీత పోటీ చేస్తున్నారు అనే కన్నా ఈమెను పోటీ చేయిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఒక్క అవకాశం అనే నినాదంతో కోలగట్ల వీరభద్రస్వామి తన ప్రత్యర్థి అతిథి గజపతిపై స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఫ్యాన్ పార్టీ క్యాడర్ టీడీపీలో చేరుతోంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థి అతిథి గజపతికి గెలుపునకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంతోనే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పోటీ వెనుక వైసీపీ హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈమె కూడా ఎన్నికల ప్రచారంలో అశోక్ గజపతిరాజు కుటుంబంపైనే విమర్శలు చేస్తున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గీత తన కమ్యూనిటీ నుంచి భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసింది. గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది. కానీ విజయనగరం ఓటర్లు ఎప్పుడూ బలం చూడరు, గుణమే చూస్తారని పలు సందర్భాల్లో రుజువైంది. విజయనగరం ఓటర్లు కులమే ప్రధానం అనుకుంటే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వీరభద్రస్వామి జీవితంలో అసెంబ్లీలో అడుగుపెట్టి ఉండేవారు కాదనే వాదనలు ఉన్నాయి. పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబానికి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది బీసీ, దళిత సామాజిక వర్గాలే. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామిపై తూర్పు కాపు, యాదవ, నాగవంశం, దళితులు తిరుగుబాటు చేశారు. ఈ వర్గాల్లోని కీలక నేతలు టీడీపీ అభ్యర్థి విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అల్లుడు భూదందాలు, సెటిల్మెంట్ల వ్యవహారాన్ని మంత్రి బొత్స అనుచరుడు వైసీపీ నేత కాళ్ల గౌరీశంకర్ ఉతికి ఆరేస్తున్నారు. కోలగట్ల అవినీతి చిట్టా అంతా తన దగ్గర ఉందంటున్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు. ఇన్ని వ్యతిరేకతల మధ్య వైసీపీ గట్టెక్కడానికి ఇండిపెండెంట్ గా బరిలో దిగిన మీసాల గీతకు కోట్ల రూపాయలు అందాయనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఓట్లు చీలిక కోసమే ఈమెను రంగంలోకి దించి వైసీపీ సూపర్ పాలిటిక్స్ నడుపుతోందనే విమర్శలు లేకపోలేదు. గీత వెనుక చెప్పుకోదగిన నేతలెవరూ లేకుండా చేయడంతో విజయనగరంలో టీడీపీ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈమెపై గంపెడాశలు పెట్టుకున్న వైసీపీ అభ్యర్థి కోలగట్ల పోలింగ్ ఏజెంట్లను కూడా సమకూరుస్తున్నారని సైకిల్ పార్టీ నేతలతో పాటు స్వామి వ్యతిరేకులు చెబుతున్నారు. మరోవైపు తమను రాజకీయంగా కొనుగోలు చేయగలిగే వారు విజయనగరం జిల్లాలో లేరని మీసాల గీత కుటుంబం చెబుతోంది. రాజకీయంగా తామేంటో నిరూపించుకునేందుకే ఈ పోటీ అని సన్నిహితులతో అంటున్నారు. అయితే మీసాల గీత పోటీ చేయకపోతే ఆమెకు పడే 1000-1200 ఓట్లు స్వామికే పడేవని, ఇప్పుడు ఈమె ఓట్లు స్వామికి కాకుండా గీతకే పడతాయని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. ఇది తమకే కలిసొస్తుందని చెబుతున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానంలో ఈ రాజకీయ పరిణామాలు ఎవరికి ఎలా కలిసొస్తాయో తెలుసుకునేందుకు జూన్ 4 వరకు వేచి చూడాలి.